ఈ రోజు మరి ఎంతో శుభదినం సుదినం. ఎందుకు అలా వర్ణిస్తున్నానంటే మరి తెలంగాణ ఆణిముత్యం, తెలంగాణ శ్రీమంతుడు అన్న అడ్వకేట్ పూజారి నగేష్ అన్న గారి జన్మదినం ఈ రోజు. మరి ఆయన జీవితాన్ని మీరు చూసినట్టయితే అదొక ఇన్స్పిరేషన్ లైఫ్. అంటే ఒక ఇంపాసిబుల్ ను ఆయనే సుసాధ్యం చేసినారు. ఎంతో విలువలు గల జీవితాన్ని, ఎంతో కష్టతరితమైన జీవితాన్ని గడిపి అది సాధ్యము. మీరు చూసినట్టయితే త్రేతాయుగంలో రాముడు ఒక ఇన్స్పిరేషన్ జీవితాన్ని ఎట్లా గడిపి చూపించిండో అన్న నగేష్ గారు కూడా అదే జీవితాన్ని గడిపిండ్రు. ఎందుకు చెప్తున్నానంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మంగపేట దగ్గర ఉన్న ఒక మారుమూల గ్రామంలో, ఒక సామాన్యమైన కుటుంబంలో, ఒక పేదరికమైన కుటుంబంలో జన్మించి మరి హైదరాబాద్ వచ్చి అంచెలంచెలుగా ఎదిగి విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తూ అనతి కాలంలోనే రాణించి గొప్పగా ఎదిగి అక్కడ విదేశాల్లో ఉన్న వాళ్ళ జీవితాలను చూసి మరి మన దేశాన్ని కూడా బాగుపరచాలనే ఉద్దేశంతో ఎన్నో పెద్ద పెద్ద పదవులు, విదేశాల్లో ఉన్నత ఉద్యోగాన్ని కూడా వదులుకొని దేశానికి వచ్చి ఇక్కడ లా కోర్సును అభ్యసించి తర్వాత అనతి కాలంలోనే దిశ ఫామ్ అనేది స్థాపించి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కేసులు వాదించి 1000 మంది అడ్వకేట్లను, జూనియర్లను తీర్చిదిద్ది వారికి కూడా ఉపాధి అవకాశాన్ని కల్పించారు. అదేవిధంగా చూసినట్టయితే దేశంలో ఎక్కడ లేని విధంగా ఎక్కువ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు వాదించింది దిశ లాంఫామ్ నగేష్ అన్న గారే. మరి ఈ రోజు ప్రపంచ దేశాలు USA, నెక్స్ట్ లండన్ కానివ్వండి, దుబాయ్లో కానివ్వండి, 3 దేశాల్లో దిశా ఫామ్ ను స్థాపించిన ఏకైక ఘనత కూడా అన్నగారిదే. మరి అదే విధంగా చూసినట్టయితే ఆయన మానవత్వానికి ప్రతిరూపం, సేవకు కూడా ప్రతిరూపం. ఆయన వికలాంగులకు, వృద్ధులకు, సీనియర్ సిటిజన్లకు, మహిళలకు ఉచితంగా కూడా న్యాయ సలహాలు అందించారు. అడ్వకేసీ అనేది ప్రజలు దాన్ని చూసి బాధపడకూడదు, అది వాళ్లకు ఎంతో సేవ చేసి వాళ్ళ కష్టాలను ఆదుకోవాలని స్వయంగా కూడా తన డబ్బులతో ఒక అడ్వకేసీ డెవలప్మెంట్ కోసం సొంత నిధిని కూడా ఆయన ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి ఇవన్నీ చూసినట్టయితే ఈ కాలంలో ఇంత మానవత్వపు విలువలతోటి బ్రతికిన వారు ఎవరు లేరు. మరి అన్న ఒక మాట అంటాడు, మనము లేని నాడు ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకోవాలి, దానికోసం నేను బ్రతుకుతా, ప్రజలకు సేవ చేస్తా అని అంటారు. మరి ప్రజలంతా కూడా ఏం కోరుకుంటున్నారంటే ఆయన అనతి కాలంలో త్వరలోనే చట్టసభల్లో కూడా వెళ్ళి చట్టసభల్లో రాణించి ప్రజాసేవ చేయాలని ఎంతో మంది కోరుకుంటున్నారు. మరి ఒక మార్గదర్శమైన, ఒక ఇన్స్పిరేషన్ జీవితం గడిపిన అన్నకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఉన్నత పదవులు, గొప్ప పేరు, ఆయురారోగ్యాలు దక్కాలని కోరుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. మిత్రులందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు ఈరోజు అన్న నాగేశ్వరన్న పూజారి జన్మదినం సందర్భంగా ఇంతటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు అన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ రక్తదానం ఒక 30+ మంది, అంటే 30 మందికి పైగా రక్తదానం చేయడం జరుగుతుంది. అన్న అడ్వకేట్స్, అభిమానులు, ఇష్టం ఉన్న వాళ్ళు, ఇక్కడ బ్యానర్స్ చూసి వచ్చిన వాళ్ళంతా ఒక మంచి కార్యక్రమం కాబట్టి, సేవా కార్యక్రమం. ఇప్పటికే మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 90,000 యూనిట్లు మనం షార్టేజ్ లో ఉన్నాం కాబట్టి సాధ్యమైనంత వరకు సంవత్సరానికి ఒక్కసారైనా మనం బ్లడ్ డొనేషన్ చేసేలాగా అందరినీ ఇన్స్పైర్ చేయాలని ఒక గొప్ప కార్యక్రమం అన్న అడగగానే చేపించాడు. కాబట్టి అన్నకు ఒక్కసారి అభినందన తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఇలాగే అన్నలాగా సామాజిక బాధ్యతతో సమాజంలో మీరు ఉన్నటువంటి స్థాయి, మీ హోదాను బట్టి మీరు సంవత్సరానికి ఒక రక్తదాన శిబిరం మీ బర్త్డే రోజు కనుక ఏర్పాటు చేసి ఒక మంచి కార్యక్రమం చేస్తే మనం ఈ షార్టేజ్ అనేది లేకుండా చేయవచ్చు. ఇక్కడ ఈ రోజు చేసినటువంటి క్యాంప్ కు మనం నిమ్స్ హాస్పిటల్ వాళ్ళని పిలవడం జరిగింది. నిమ్స్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు వచ్చారు. అలాగే బీరప్ప డైరెక్టర్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మెడికల్ స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి పౌరుడు సంవత్సరానికి ఒక్కసారి మీ బర్త్డే రోజున జన్మదిన శుభాకాంక్షలతో ఒక డొనేషన్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్లడ్ బ్యాంక్ వెళ్ళి చేసి ఇలాంటి కార్యక్రమాలు చేసిన వారికి సపోర్ట్ చేస్తూ మంచి కార్యక్రమాలకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు, రక్తదాతలందరికీ నేను పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నేను ఇప్పటివరకు 133 సార్లు బ్లడ్ డొనేషన్, 86 టైమ్స్ బ్లడ్ డొనేషన్, 47 టైమ్స్ SDP ఇవ్వడం జరిగింది. అలా నా వంతుగా నేను ఇప్పటివరకు 470 పైగా క్యాంపులు చేయడం జరిగింది. అట్లా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ఇలాంటి క్యాంప్స్ చేసి మంచి సమాజం కోసం, రక్త కొరత లేని సమాజం కోసం ప్రతి ఒక్కరు తమ పాత్ర నిర్వహించాలని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఇంట్లో ఒక రక్తదాతను తయారు చేయాలనే ఉద్దేశం కోసం నేను పనిచేయలేదు. అలాగే జీవిస్తూ రక్తదానం, మరణిస్తూ నేత్ర అవయవ దేహదానం చేద్దాం, చనిపోయి కూడా మరికొంతమంది జీవితాల్లో వెలుగులు నింపుదాం అనే కాన్సెప్ట్ తో పనిచేయడం జరుగుతుంది. ఈ రోజు దీనికి సపోర్ట్ చేసిన నాగేశ్వర అన్న గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నగారు కూడా రక్తదానం చేయడం జరుగుతుంది కాబట్టి అభినందనలు మీడియా మిత్రులందరికీ. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు బర్త్డే గానే ఇక పార్టీలు ఇచ్చేయాలి, అలా ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. బట్ మీరు రక్తదానంతో ఎందుకు స్టార్ట్ చేశారు? ఎందుకంటే మనకు రాష్ట్రంలో ఈ రక్తం దొరకక చాలా మంది చనిపోతున్నారు. యాజ్ పర్ ఇప్పుడున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 90,000 యూనిట్లు
అవసరం ఉంది కాబట్టి మనం ఉన్న సమాజంలో మన తోటి వ్యక్తిని బతికించుకోవాలనే ఆలోచన మనకు ఉండాలి. కాబట్టి మీరు రక్తదానం చేయడం వల్ల చాలా మంది ఏంటంటే ఇప్పటికి కూడా రక్తదానం అంటే చాలా మంది భయపడుతుంటారు. ఓకే, రక్తం ఇస్తే అయిపోద్ది అని చెప్పేసి, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అని చెప్పి చాలా మంది భయపడుతుంటారు. కానీ రక్తదానం చేయడం వల్లనే ఆరోగ్యంగా ఉంటారు. సంవత్సరానికి ఒక్కసారన్నా మీరు రక్తదానం చేస్తే మీరు ఇంకా ఆరోగ్యంగా ఉంటారు, ఇంకో వ్యక్తిని కాపాడిన వ్యక్తులు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిగా ఈ సమాజంలో ప్రతి ఒక్కరు గనక స్పందించి మీరు రక్తదానం గనక చేయగలిగితే, సంవత్సరానికి ఒక్కసారి చేయగలిగితే ఈ రక్తం లేదు అనే కొరతని మన రాష్ట్రంలో నుంచి మనం తరిమేయచ్చు. సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వాళ్ళ రక్తదానం చేయాలని నేను నా బర్త్డే సందర్భంగా కోరుకుంటున్నా. సో ఈ బ్లడ్ ఎక్కడ? ఈ నిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ క్యాంపు పెట్టడం జరిగింది మా ఆఫీస్ లో. ఇప్పుడు దగ్గర ఒక 30 మంది వరకు ఇప్పుడు రక్తదానం చేస్తాము నాతో సహా. కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించిన మహేంద్ర అన్నకు, తర్వాత మా ప్రవీణ్ అన్నకు, తర్వాత మీడియా మిత్రులకు, నా స్టాఫ్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా అభిమానులకు అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇటువంటి ఇంకా అంతా మంచి కార్యక్రమాలు చేసి సమాజంలో అందరం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. సార్ ఒక ముక్కలో చెప్పండి, అంటే మీరు న్యాయవాదిగా రావడానికి మెయిన్ కారణం ఏంటి? అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనేసి రాజకీయాల్లోకి కూడా వస్తున్నారు మీరు, సో పునాది ఎక్కడ పడింది? ఇప్పుడు న్యాయవాదిగా అయితే మన సమాజంలో ఉన్న అసమతలు తొలగించి ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మనం న్యాయవాదిగా వృత్తి ప్రారంభించడం జరిగింది. దానికి తగ్గట్టు గత 15 సంవత్సరాలుగా న్యాయ వృత్తిలో రాణిస్తున్నాము. ఇప్పుడు రాజకీయాల్లోకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే సమాజంలో ఎప్పుడైతే ఉన్నాయో, ఇప్పుడు మనం ఫారిన్ కంట్రీస్ చూసుకుంటున్నాం, అవి చాలా వెల్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి. సో ప్రధానంగా నేను రాజకీయాలకు రావడానికి కారణం ఏంటంటే ప్రజలలో మార్పు రావాలి, రాజకీయ నాయకులలో కాదు మార్పు రావాల్సింది. ఎందుకంటే ఇప్పుడు మనం రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకుంటే మన జనాభాకు 4 నుంచి 5 కోట్లు ఉంది అనుకుందాం. ఈ 4 నుంచి 5 కోట్ల మధ్యలో ఉన్న రాజకీయ నాయకులు ఎంతమంది ఉంటారు? 2,000 మంది, 3,000 మంది, 4,000 మంది, మహా అంటే ఒక 10,000 మంది ఉంటారు. ఓకే, ఈ 10,000 మంది జనాల్ని మార్చడం కాదు, జనాలే వీళ్ళని మార్చాలి. ఎందుకంటే ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే ఫారిన్ కంట్రీస్ డెవలప్ అవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే అక్కడ వ్యవస్థలు పట్టించుకుంటారు, వ్యక్తుల్ని పట్టించుకోరు. ఓకే, మన ఇండియాకి వచ్చారికి ఏమైందంటే వ్యవస్థలు మర్చిపోతారు, వ్యక్తులు పట్టించుకుంటారు. ఓకే, వ్యక్తి అనేది ఒక సింగిల్ వ్యక్తి, వ్యవస్థ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటది. కాబట్టి వ్యవస్థలో మార్పు రావాలా, ప్రజలలో మార్పు రావాలా, ప్రజలు ప్రశ్నించాలి, జనాల్ని అందరినీ, ప్రతి ఒక్కరిని ప్రశ్నించాలి, వాళ్ళకున్న హక్కులు తెలుసుకోవాలి, వాళ్ళకున్న బాధ్యతలు నిర్వహించాలి. కాబట్టి ప్రజలలో చైతన్యం కలిగించడానికి మాత్రమే నేను రాజకీయాలకు రావాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.